అమ్మా నాన్న నువ్వు తప్పకుండా చూడాల్సింది ఒకటి ఉంది. రోన్ కమాన్, తొందరగా బెడ్ నుంచి లే. ఎందుకు? నువ్వు చూడాల్సిన విశేషం ఒకటి ఉంది. కమాన్. కమాన్ తొందరగా. అదిగో అద్దంలో మా అమ్మ నాన్న ఉన్నారు. మన ఇద్దరేగా కనిపిస్తోంది. సరిగ్గా చూడు, కొంచెం నిలబడు. కనబడుతున్నారా లేదా? అదిగో అది నేనే. అందులో నేనే కనిపిస్తున్నాను. నేను క్విజ్ కప్ కూడా గెలుచుకున్నాను. అది మాత్రమే కాదు హ్యారీ, నేను క్విజ్ కెప్టెన్ కూడా. నేను అందంగా ఉన్నాను. హ్యారీ, ఈ అద్దం భవిష్యత్తుని చూపిస్తుందా? ఎలా అనుకోను, మా అమ్మ నాన్న చనిపోయారుగా. మళ్ళీ ఆలోచిస్తున్నావా హ్యారీ? నాకు తెలిసి ఎంతో మంది ఈ గదిలో ఉన్న అద్దం విశిష్టతని ఎప్పుడో తెలుసుకున్నారు. బహుశా నీకు ఇప్పుడే తెలిసి ఉంటుంది. నీకో మర్మం చెప్పనా? ప్రపంచంలో సంతోషంగా ఉన్న వ్యక్తి ఈ అద్దంలో తన్ని తాను చూసుకున్నప్పుడు అచ్చంగా తనే కనిపిస్తాడు. అంటే మనం ఏం కోరుకుంటామో అది దీంట్లో కనిపిస్తుందా? కనపడచ్చు, కనపడకపోవచ్చు. మన హృదయాంతరాళాల్లో నిరాశ, నిస్పృహలతో దాగి ఉన్న కోరికల్ని ఇంచుమించుగా చూపిస్తుంది. చూడు హ్యారీ, చనిపోయిన మీ అమ్మా నాన్నల్ని నీ పక్కనే ఉన్నట్టుగా ఇందులో చూసుకోవచ్చు. ఒక్క మాట గుర్తుంచుకో, ఈ అద్దం మనకి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, నిజాన్ని చూపిస్తుంది. దీని మీద ఆసక్తితో ఎంతో మంది వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకున్నారు. అందువల్ల రేపు ఈ అద్దాన్ని వేరే చోటికి మారుస్తున్నాం. ఇంకో ముఖ్య విషయం, ఇంకెప్పుడు ఈ అద్దాన్ని చూడాలని ప్రయత్నించకు. కలలు కంటూ ఊహల్లో విహరిస్తూ నీ అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకోకు. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఇన్ని రోజులు మనం దీనికోసం టైం వేస్ట్ చేసాం. ఇది ముందే దొరుకుంటే ఈ విషయం మనకి తేలిగ్గా తెలుసుండేది. ఇది అంత తేలిక? మనం వెతుకుతున్నది ఇదిగో ఇక్కడుంది. నికోలస్ ఫ్లేమల్ ఒక్కడే ఈ